ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 16 months అవుతుంది, 15 to 16 months అవుతుంది, 16 నెలలు అవుతుంది నేను వచ్చి. ఈ పార్టీలో ఉన్నప్పటికీ ఎన్నో ఆర్టీఐలు వేసిన, ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అక్కడ అన్యాయం జరుగుతుందని ఆర్టీఐ ద్వారా ఎన్నో విషయాలు అడగడం జరిగింది. గతంలో మేము చింపేశాము, మేము ఫ్లెక్సీ చింపేశామని అల్లరి చేసిన కొంతమంది వ్యక్తుల కంటే ముందే నేను కలెక్టర్ గారిని కలిసి అది తొలగించండి, నిబంధనల ప్రకారం పనిచేయండి అని చెప్పడం జరిగింది. ఏది చేసినా సిద్దిపేటలో యాజ్ పర్ లా చట్ట ప్రకారమే చేశాను. పార్టీ మైలేజ్, పార్టీ పథకాలు ప్రజల్లో పోవడానికి ఎంతో కష్టపడ్డాను. అడుగున ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ నుంచి నాకు రాలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ప్రతిఘటన రావాలి, వాళ్ళ నుంచి పక్కన పెట్టేసి సొంత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏది కేవలం సిద్దిపేట నియోజకవర్గమే, మళ్ళీ బయటికి వెళ్తే చక్రధర్ అనే వాడిని ఒక ఫైటర్ గానే చూశారు. సిద్దిపేటలో నన్ను నివారించేందుకు వీడు ఎక్కడ ఏపు మేకై కూర్చుంటాడో, మాకు అవకాశాలు ఎక్కడ పోతాయో అని కాంగ్రెస్ పార్టీలో కోవట్టు దొంగ అన్నట్టు నిజమైన బీఆర్ఎస్కి ఉన్న కోవట్ అని పేరు పెట్టి నన్ను చాలా మనోవేదకు గురి చేశారు. నా కుటుంబం, నా పిల్లల గురించి కానీ, నా ఇంటి సభ్యుల గురించి కానీ గత ప్రభుత్వం పెట్టిన ఫేక్ కేసుల్ని మా పార్టీలోనే అంతర్గతంగా వైరల్ చేసి నా ప్రతిష్టకు భంగం కలిగించే పద్ధతి ఇదంతా కేవలం దీని సూత్రధారి పాత్రధారి ఎవరో కాదు, మాకు సంబంధం లేదు. ఈ సిద్దిపేట నియోజకవర్గంలో మండలాలు ఎన్ని ఉన్నాయి, గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, అసలు సిద్దిపేట ముఖ చిత్రం అంటే ఏందో తెలియని ఒక మైనంపల్లి హనుమంతరావు ద్వారా సిద్దిపేటకు వచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరప్షన్ ఉంది కానీ ఈ రేంజ్లో రౌడీయిజం లేదు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో మల్కాజ్గిరిలో ఉండాల్సిన వ్యక్తి సిద్దిపేటకి 100ల కొద్ది కార్లు వేసుకొని వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తుంది. పార్టీలో నాలాంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ కొంచెం పైకి వస్తాడు, కొంచెం నిజాయితీగా ఉన్నాడు అంటే వాడిని తొక్కేయడం, పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టేయడం. నా మనుషులు ఉన్నారు చాలా మంది, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నాకు నీరాజనం పలుకుతున్న జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా లేదంట, రేషన్ కార్డు లేదంట, ఇందిరమ్మ ఇల్లు లేదంట, వాళ్ళకి ఏ అవకాశాలు ఇవ్వడంట. ఎవడబ్బా సొమ్ము అడుగుతున్నాం మేము? ప్రభుత్వం నుంచి వస్తున్న అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలనే కదా నేను ఈ పార్టీలోకి వచ్చింది. ఎందుకు మీరు ఏదో చేస్తారు, రేవంత్ రెడ్డి గారు ప్రజల వైపు ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వైపు ఉంటుంది, మంచి చేయొచ్చు అనే కదా వచ్చిన. ఏ రోజు ఏ పదవి అడగలేదు. ఓని అధిష్టానం చక్రధర్కి సూడా ఇస్తా అని అంటే ఆయనకి ఇయ్యద్దు అంటాడట ఈ ఎలవ ద్వారా. నువ్వు ఎవరు అసలు? నీకు సిద్దిపేటకి సంబంధం ఏంటి? మాట్లాడితే హరీష్ రావు మీద తొడలు కొడుతూ, నీకు సబ్జెక్టు తెలుసా? నీకు రంగనాయక సాగర్ గురించి తెలుసా? అసలు అది ఎక్కడుందో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈరోజు చక్రధర్ని పట్టుకొని ఒక 10 మంది ఉన్నట్ట దొంగ ఉండ కొడుకు అంటాడు. ఒక బహుజన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేను సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని ఎన్నో ఏళ్ళుగా కొట్లాడుతున్నాం, జైలుకు పోయొచ్చినాం. నువ్వు మొన్నటిదాకా కేటీఆర్ కాలు మొక్కినావు, నువ్వు నీ కొడుకు. అసలు నీ బతికెక్కడిది? పీజేఆర్ కాలు పట్టుకొని వచ్చినావు కాంగ్రెస్ లో. తర్వాత మా బహుజన బిడ్డ దేవేందర్ గౌడ్ పెట్టిన భిక్షతో నువ్వు టీడీపీలోకి వచ్చినావు. దాని నుంచి పోయి కేటీఆర్ కాలు మొక్కినావు. ఇవాళ రేవంత్ రెడ్డిని జోకుతున్నావు. మళ్ళా కొద్ది రోజులలో నువ్వు రేవంత్ రెడ్డిని తింటావు. డబ్బు అహంకారంతో బహుజనులను తక్కువ చూసుకుంటూ, ఎక్కడ బహుజనులు ఎదిగితే అక్కడ నీ వెలమ పాదం మోపి ఈరోజు కార్యకర్తల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నాం.
మల్కాజ్గిరిలో డిసిసి శ్రీధర్, నాకు తెలిసి శ్రీధర్ ఆయన వెళ్ళిపోయినాడు. మెదక్ డిసిసి తిరుపతి రెడ్డి ఎగిరిపోయినాడు. ఇప్పుడు నర్సాపూర్లో రాజిరెడ్డికి పుల్ల పెడుతున్నాం, గజ్వెల్లో నర్సారెడ్డికి పుల్ల పెడుతున్నాం, అట్రాసిటీ కేసులు చేపిస్తున్నాం. నువ్వు వచ్చే వారికి మేము అంతా కలిసే ఉన్నాం. మా కుటుంబ పరంగా ఎన్ని విషయాలున్నా మేము కిందనో మీదనో ఒకరికొకరు కలిసే ఉన్నాం. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఈ చెప్పులు చూపించడము, దాడులు చేయించడము, ఇలాంటి ఒక దుర్మార్గ చర్య కార్యకర్తలు భరించలేకపోతున్నారు. ఇక అంశానికి వస్తే, ఒక పర్సన్ ని పార్టీలోకి తీసుకొచ్చారు. పార్టీని మారడం తప్పు కాదు, పార్టీలో ఉండడం అది ఎవరికైనా వాళ్ళ హక్కు. 2000 నంబర్ సర్వేలో ఎకరా జాగా కబ్జా పెట్టిండు ఫలానా ఒక వ్యక్తి, బీఆర్ఎస్ వ్యక్తి ఆలకుంట మహేందర్ అని చెప్పి, మన కాంగ్రెస్ పార్టీయే కదా, ఇక్కడ ఇన్ఛార్జే కదా. ఆ రోజు అన్ని పేపర్లకి కబ్జా గురైంది, మేము కాపాడుతాం ఈ భూమిని ఆలకుంట మహేందర్ నుంచి, బాధితులకు సహాయం చేస్తాం అన్నావు కదా. మరి అలాంటి కబ్జా కోరు రౌడీ షీటర్ని పార్టీలకు ఎట్లా చేర్చుకుంటారు మీరు? ఒకప్పుడు ఇతను మైనంపల్లిని ఏమని తిట్టిండు, ఎంత దౌర్భాగ్యంగా తిట్టిండు. నా నోట్లకే అంత గలీజ్ మాటలు రావు, నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నేను పెద్ద మనిషి కాబట్టి. చాలా దౌర్భాగ్యంగా నువ్వెంత, నీ బతికెంత, నీ బట్టలిప్పి కొడతా అన్నాడు మైనంపల్లి. ఇప్పుడు మరి మైనంపల్లి బట్టలు వేసుకొని జాయిన్ చేసుకున్నాడో బట్టలు లేకుండా జాయిన్ చేసుకున్నాడో తెలియాలి. సరే చేసుకున్నాం, రాజకీయంగా చాలా ఒడిదొడుకులు ఉంటాయి, మంచి చెడు మీరు చేసుకున్నారు. బాధితులు పోయి సార్ మా కబ్జా గురైంది, వాడు ఒక రౌడీ షీటర్ అంటే కాంగ్రెస్ లకు రాగానే రౌడీ షీటర్ అవుతారా అంటారు. రీసెంట్ గా ఈ బాధితులు ఎవరైతే నరసింహ, కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన 1 టౌన్ PS లో కేసు అయింది. ఇది కంప్లైంట్. ఇది ఆలకుంట్ల ఎల్లవ వాళ్ళ మదర్ ఇచ్చింది కంప్లైంట్. ఈ రైటింగ్ చూడండి, ఎవరు రాసింది రైటింగ్? పోలీసులు రాసింది. ఇది పోలీసులు రాసిన కంప్లైంట్. ఇది చెల్లుతుందా? ఇన్సిడెంట్ అనేది 20 గంటలకు 6 తారీఖు ఆగస్టు జరిగితే 3 గంటలకు ఎఫ్ఐఆర్ అయిపోయింది. డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇది అంటే విత్ ఇన్ 2 అవర్స్ లో 1 టౌన్ సిఐ ఎంత క్లారిటీ ఉన్నాడంటే, వీళ్ళు దొంగలు అని దొంగతనం కేసు, ట్రెస్పాసర్ కేసు, ధ్వంసం కేసు, 11 తులాలు కొట్టేసిరని ఫైనలైజ్ అయిపోయింది. నిందితుల పేరు కూడా చేర్చేసాడు. ఇప్పుడు వీళ్ళకి ఇంద్రానగర్ లో ఆలకుంటకి ఇంద్రభవనం లాంటి ఇల్లుండగా ఈ సైట్ లో ఒక రూమ్ లో బీరువా లేని ఇంట్లో 11 తులాలు ఎక్కడిది, అక్కడ 1,50,000 క్యాష్ ఎట్లా కొట్టేసిరు. మరి నువ్వు స్లిప్పర్ డాగ్స్ తీసుకపోయినావా? నువ్వు ఎట్లా ఫైనల్ చేసి వీళ్ళ మీద దొంగతనం కేసు పెట్టినావు? ఈ సిఐ పాత్ర పైన అనుమానం ఉంది. నువ్వేమైనా తిన్నావా? మైనంపల్లి లాంటి ఒక రౌడీ షీటర్ ఫోన్ చేసి ఏసీపీకి ఫోన్ చేసి వాళ్ళని లోపలే అంటాడట. ప్రజలు నిన్ను బయటేస్తారు, నీకు డిపాజిట్ కూడా రాదిస్తారు. ఇలాంటి దుర్మార్గాలు. రెండోది, ఇప్పుడు ఇదే సిఐ అంత ధైర్యంగా 1-2 గంటలలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసింది కదా. ఈ రైతు మిట్టపల్లికి సంబంధించిన ఆయన 1,46,000 రూపాయలు పోయినాయని సిఐ దగ్గర పోతే వాళ్ళు ఏమంటారు, ఈయనని ఆ పైసలు మర్చిపోరావు అంటారట. ఆ కేసు ఇంకా పట్టించుకుంటలేరు. అంటే ఒక రైతు పైసలు పోతే కెమెరాలు చెక్ చేసి నెలలో విచారణ చేస్తున్నావు. ఇప్పటి వరకు ఆయన కేసు ముందు కదిలింది లేదు. కానీ ఆలకుంట మహేందర్ కి మాత్రం విత్ ఇన్ 2 అవర్స్ లో రైతుల పైన కేసులు చేస్తారు, రైతుల్ని ఇబ్బంది పెడతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందుకైనా మనం తెచ్చుకున్నది. మైనంపల్లి ఎవరు? మైనంపల్లికి ఏం సంబంధం? సిద్దిపేటకి మైనంపల్లికి ఏం సంబంధం? సో ఇలాంటి దుర్మార్గుడు ఆయనను అరికట్టడంలో అధిష్టానం ఫెయిల్ అయింది. మేము ఎన్నిసార్లు చెప్పినా
మైనంపల్లి ఆగడాలు ఇక్కడ ఆగుతలేవు. రౌడీలను తయారు చేస్తుండు, హత్య రాజకీయాలకు తెరలేపుతుండు. నిన్నగాక మొన్న మెదకులో బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ కేసీఆర్ బాపు వస్తేనే బాగుంటుందని ఎందుకంటారు తెలుసా? ఇలాంటి మైనంపల్లి యొక్క చర్యలు చూసి ఆ గవర్నమెంటే మంచుకుంది వీళ్ళకంటే అనే ఒక దుస్థితి తీసుకొచ్చేది ఇలాంటి వాళ్ళే. కోవట్టు అంటుండు. ఎవడు కోవట్టు? కేటీఆర్ కాలు మొక్కొచ్చినా నువ్వు కోవట్టు. నీ మనుషులు చిన్న చిన్న పిల్లలతోటి ఒక బీఆర్ఎస్ నాయకుడు ఎవరు మన షంబీపూర్ రాజు గారి మీద ఇవేనా నువ్వు చిన్నపిల్లల్ని ఎక్స్టార్షన్ కి దానికే వాడుకుంటున్నా? ఇవాళ చక్రధర్ పైన అక్రమ కేసులు ఉన్నాయి. అడ్డగోలుగా ఆ పని చేసి ఈ పని చేసి ఒకప్పుడు నువ్వే కదా గొంతు దించుకొని చక్రధర్ మీద అక్రమ కేసులు పెట్టిరన్నది. అంటే నీ వైపు ఉంటే పతివ్రతలు అవుతారు, నిన్ను వదిలిపెట్టి వస్తే దొంగలు అవుతారా? ఇతన్ని మైనంపల్లి అనేవాడిని అధిష్టానం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని నివారించకపోతే మెదక్ జిల్లా మొత్తం గులాబీమయమవుతుంది. సర్పంచ్ ఒక్కడు కూడా గెలవడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ పెడితే. నువ్వు సిద్దిపేటకి అంతా ఎగురుకుంటూ దుక్కుకుంటూ కార్లలో వస్తున్నావు కదా, ఎన్ని గెలిపిస్తావు? ఎన్ని సర్పంచులు గెలిపిస్తావు? మైనంపల్లి హనుమంతరావు గారు ఎన్ని జడ్పీటీసీలు గెలిపిస్తావు? ఎన్ని ఎంపీటీసీలు గెలిపిస్తావు? సవారీ సూరుతున్నా నేను. ఎవడైనా వచ్చి అన్న విషయం చెప్పగానే మంచి చెడు ఆలోచన లేకుండా పోలీసులకు ఫోన్ చేసి నేను ఐజీ కలపాలన్నా, నేను డీజీ నీతోటి ఐజీ తప్పులు చేస్తే ఐజీని కూడా జైలుపోతారు. చూడలేదా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతమంది జైలుకు పోయారు? గత ప్రభుత్వంలో తప్పులు చేసే వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? సో ఇట్లాంటి పార్టీలో చేతులు ముడుచుకొని రైతులకు అన్యాయం జరుగుతుంటే కూర్చోవడం నాతో కాదు. మా ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్న చక్రధర్ లాంటి వాడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుండు అంటే ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది ఆల్రెడీ మా డిసిసి గారికి పంపించాను, పిసిసి మహేష్ గౌడ్ గారికి పంపించాను. ఇట్లాంటి రౌడీ రాజ్యంలో ఉండలేము. ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంది, డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దొంగలంతా సంపాదిస్తున్నారు, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ రక్తాన్ని డబ్బుగా మార్చుకునే అవసరం నాకు లేదు. ఇది నా నిరసన అనుకుంటారా? ఒక రెబల్ అనుకుంటారా? మీరు ఏ విధంగా ప్రభుత్వం పైన ధిక్కరిస్తున్నాడు అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీద కావాల్సిన కేసులన్నీ కాంగ్రెస్ మీదే అవుతుంది. అయితే మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటున్నామా అని పబ్లిక్ అర్థం కాక బాపే రావాలి కేసీఆర్ రావాలంటారు. పబ్లిక్ కరెక్ట్ గానే ఉన్నారు. పొరపాటు అంతా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి ఏ నాయకులైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీని రూల్ చేస్తున్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికి న్యాయం జరగట్లేదు. ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో మైనంపల్లి ఎక్కడున్నాడు? ఎలక్షన్ రోజు ఉన్నాడా ఈ దేశంలో? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎక్కడున్నారు? ఎవడు ఈ ఫెయిల్యూర్ కంటే బహుజన బిడ్డ టికెట్ వస్తే పెత్తందారులంతా ఒకటే ఓడించిన క్రమం. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ సీట్లు కోల్పోతుందంటే ఎవరి ఫెయిల్యూర్ ఆలోచించాలి. మెదక్ జిల్లాని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు ఉంటాడు అంటే డౌటే, బీజేపీలోకి వెళ్ళిపోతాడు కావచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారంలో బీజేపీ స్నేహితులు చెప్పిన మాట మైనంపల్లి హనుమంతరావు బీజేపీలోకి వస్తుండని.